హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకోవాలి. అందులో బిర్యానీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక అందులో బిర్యానీ సామాన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. 4 ఆకులు, చెక్క, లవంగాలు, జాపత్రి, ఇలాచి అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 8 పచ్చిమిర్చి, అలాగే ఒక 10 చిన్న ఉల్లిపాయలు తీసుకొని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఆలు, బీన్, అలాగే క్యారెట్ మూడింటిని యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 4 గ్లాస్ రైస్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాను యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటాలు కొంచెం త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు వీటిని ముక్కలకి మసాలా పట్టేలాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం. మనం రైస్ ఎంత తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1:2 లెక్క అనమాట. నేను 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే. ఇప్పుడు కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు ఎలా మరుగుతున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా, దీన్ని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుంటే బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది. నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం రైస్కి పట్టేలాగా. బాగా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ రైస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దామా, చూసారా ఎంత బాగా మారిపోతుందో. ఇప్పుడు మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని నెయ్యి కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఈ రైస్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా కొంచెం అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు చూద్దాం. చూసారా, బిర్యానీ వాటర్ అంతా ఇంకిపోయి కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఒక
2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో, అలాగే టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మన టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ అలాగే పెరుగు రైతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.